హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో ప్రతిరోజు మనం తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడుకునే కొన్ని సెంటెన్సెస్ తీసుకుని వాటిని హిందీలో అలాగే ఇంగ్లీష్లో ఎలా చెప్తారు అనేది నేర్చుకోబోతున్నాం. ఇవి చాలా సాధారణంగా మాట్లాడే సెంటెన్సెస్ కాబట్టి వీటిని విని వెంటనే మీరు మీ డే టు డే కాన్వర్జేషన్స్లో ఉపయోగించవచ్చు. ఆ సంభాషణలో మీరు వాడచ్చు వీటిని. ఓకే, చూద్దాం, మరి స్టార్ట్ చేద్దాం. నువ్వు త్వరగా చెయ్యి, ఏదైనా పని త్వరగా చెయ్యి అని చెప్పాలనుకున్నప్పుడు నువ్వు త్వరగా చెయ్యి, ఇది ఎలా ఉందంటే ఒక ఆర్డర్లో ఉంది, అంటే ఎదుటి వాళ్ళకి ఒక ఆర్డర్ వేయడం అన్నట్టుగా ఉంది. ఓకే, త్వరగా చెయ్యి అని చెప్తున్నాం కదా మనం. అలా చెప్పాలనుకున్నప్పుడు హిందీలో తూ అంటే నువ్వు మనకంటే చిన్నవాళ్ళని మనం తూ అని చెప్తాం. ఓకే, తూ తొందరగా, జల్దీ, చెయ్యు, కర్. నువ్వు తొందరగా చెయ్యి అంటే తూ జల్దీ కర్. జల్దీ అంటే తొందరగా. యు హరీ అప్ అంటే తొందరగా కానీ అని అర్థం అనమాట. కానీ ఓకే, సో యూ హరీ అప్ అంటే నువ్వు తొందరగా చెయ్యు అని అర్థం. ఓకే, నెక్స్ట్, నువ్వు నిశ్శబ్దంగా ఉండు. ఇవి ఇంతకు ముందు చెప్పుకున్న సెంటెన్స్ కానివ్వండి, ఈ సెంటెన్స్ కానివ్వండి, ఆర్డర్స్ అనమాట. ఏం గౌరవంగా చెప్పేవి కాదు ఇవి. కాబట్టి వీటిని ఎవరికైనా కమాండింగ్గా మీరు చెప్పాలనుకున్నప్పుడు మాత్రం ఉపయోగించండి. ఓకేనా? నువ్వు తూ నిశ్శబ్దాన్ని ఖామోష్ అని కానీ చుప్ అని కానీ చెప్తాం అనమాట. తు చుప్ రహ్ లేదా తుమ్ ఖామోష్ రహ్ అని చెప్తాను. ఓకే, యు బీ క్వైట్. ఓకే, నువ్వు సైలెంట్గా ఉండు. ఓకే, నిశ్శబ్దంగా ఉండు. ఇలా నెక్స్ట్, నువ్వు నీ పని చెయ్యు అని చెప్పాలనుకున్నప్పుడు తూ నువ్వు అప్నా కామ్ నీ పని, కర్ చెయ్యు. తూ నువ్వు అప్నా కామ్ అంటే నీ పని, నువ్వు నీ పని, కర్ చెయ్యు. తుమ్ అప్నా కామ్ కర్, నువ్వు నీ పని చెయ్యు. యు డూ యువర్ వర్క్ అంటే నువ్వు నీ పని చెయ్యు. యు డూ యువర్ వర్క్. ఇలా చెప్పు. నువ్వు భోజనం చేసాయి లేదా నువ్వు భోజనం చెయ్యు అని చెప్పాలనుకున్నప్పుడు తూ నువ్వు ఖానా భోజనం, ఖాలే తిను, ఖాలే. ఓకే, ఖాలే అంటే భోజనం చెయ్యి, భోజనం తిను ఇలా చెప్తాను అనమాట. చేసేసాయి, నువ్వు భోజనం చెయ్యు అని ఆర్డర్ వేయడం కానీ భోజనం చేసేసాయి అని కమాండింగ్గా చెప్తున్నాం అనమాట. అలా చెప్పడానికి తూ ఖానా ఖాలే ఇలా చెప్తాం. యు ఈట్ యువర్ ఫుడ్ అంటే నీ ఫుడ్ నువ్వు తిను, నీ భోజనం నువ్వు తిను. నువ్వు నీళ్లు త్రాగు లేదా నీళ్లు త్రాగేసాయి అని చెప్పాలనుకున్నప్పుడు తూ నువ్వు పానీ నీళ్లు, పీలేనా అంటే త్రాగేయడం అనమాట. ఓకే, ఎవరి పనులు వాళ్ళు, అంటే ఎవరి కోసం అయితే వాళ్ళు ఒక పని చేసుకుంటారో అప్పుడు లేనా అనే ఆత్మార్థక క్రియని యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట మెయిన్ వర్బ్కి. ఓకే, లేనా అనే ఒక ఆత్మార్థక క్రియని యాడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఖాలే, పీలే ఇలా చెప్తాం మనం. తూ నువ్వు పానీ నీళ్లు, పీలే త్రాగేసాయి, నువ్వు నీళ్లు త్రాగేసాయి. ఓకే, యు డ్రింక్ వాటర్. నువ్వు ఇట్రా, నువ్వు తూ ఇటు, ఇదర్ రా ఆ, తూ ఇదరా అంటే నువ్వు ఇట్రా. యు కమ్ హియర్. ఓకే, నువ్వు అక్కడికి వెళ్ళు. తూ నువ్వు వహా అక్కడికి, జా వెళ్ళు. తూ వహా జా నువ్వు అక్కడికి వెళ్ళు. ఓకే, యు గో దేర్. ఓకే, యు గో దేర్ నువ్వు అక్కడికి వెళ్ళు. ఓకే, నెక్స్ట్, నువ్వు తలుపు మూసేయి. తూ నువ్వు దర్వాజా అంటే తలుపు, ద్వార్ అని కూడా అంటారు, కానీ దర్వాజా అనేది డే టు డే లైఫ్ లో యూజ్ చేసే వర్డ్ అనమాట. దర్వాజా. ఓకే, బంద్ కర్నా అంటే క్లోజ్ చేయడం అనమాట. బంద్ కర్ క్లోజ్ చేసేసాయి. తూ నువ్వు దర్వాజా తలుపు, బంద్ కర్ క్లోజ్ చేసేసాయి. ఓకే, యు క్లోజ్ ద డోర్ ఇలా మాట్లాడు. నువ్వు కిటికీ తెరువు. తూ నువ్వు కిటికీ అంటాం హిందీలో, తెలుగులో కిటికీ. ఓకే, కిటికీ ఖోల్నా అంటే తెరవడం. ఓకే, ఖోల్. తూ కిటికీ ఖోల్ అంటే అర్థం ఏంటి? నువ్వు కిటికీ తెరువు. ఓకే, యు ఓపెన్ ద విండో. నువ్వు లైట్ కట్టేయి లేదా లైట్ ఆర్పేయి. తూ నువ్వు లైట్ బంద్ కర్ అంటే కట్టేయి. యు టర్న్ ద లైట్ ఆఫ్. యు టర్న్ ఆఫ్ ద లైట్ అని చెప్పొచ్చు. యు టర్న్ ద లైట్ ఆఫ్ అని చెప్పొచ్చు. టర్న్ ఆఫ్ అంటే కట్టేయడం అనమాట, ఏదైనా ఆపేయడం. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్న సెంటెన్సెస్ అన్నీ కూడా రెస్పెక్ట్ ఇస్తున్నవి కావు, గుర్తుపెట్టుకోండి. చాలా కమాండింగ్గా ఆర్డర్ వేస్తూ మనకంటే చిన్నవాళ్ళకి చెప్పేటప్పుడు మాత్రమే మనం ఇప్పటివరకు చెప్పుకున్న సెంటెన్సెస్ మనం యూజ్ చేస్తాం. ఓకే, తూ అని చెప్పేసి మాట్లాడతాం. మరి
మనతో సమానమైన స్థాయి వాళ్ళు కానివ్వండి, కొంత రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడవలసిన వ్యక్తులు కానివ్వండి, లేదా మనకంటే చిన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళని మీరు, మీరందరూ అనే సందర్భంలో మనం తుమ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. తుమ్ లేదా తుమ్ లోగ్ అని చెప్తాం. ఓకే, 1 by 1 సెంటెన్సెస్ చూద్దాం మనం. మీరందరూ నిశ్శబ్దంగా ఉండండి. మీరందరూ నిశ్శబ్దంగా ఉండండి. తుమ్. ఓకే, తుమ్ అంటే మీరు, సబ్ అందరూ, తుమ్ సబ్ మీరందరూ. ఓకే, చుప్ రహే, ఖామోష్ రహే లేదా చుప్ రహే అంటే అర్థం ఏంటి? మీరందరూ నిశ్శబ్దంగా ఉండండి అనే అర్థంలో మనం తీసుకుంటాం. ఓకే, ఆల్ ఆఫ్ యూ బీ క్వైట్ అని చెప్తున్నాం మనం. ఆల్ ఆఫ్ యూ అంటే మీరందరూ, బీ క్వైట్ అంటే నిశ్శబ్దంగా ఉండండి అని అర్థం వస్తుంది. నువ్వు నీ పని చూసుకో లేదా మీరు మీ పని చూసుకోండి. ఓకే, నువ్వు అంటే ఒక్కళ్ళ గురించి మాట్లాడినప్పుడు నువ్వు నీ పని చూసుకో, లేదా ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు కూడా మీరు మీ పని చూసుకోండి. ఎలా చెప్పాలనుకున్నా కూడా మనం హిందీలో తుమ్ అప్నా కామ్ కరో. తుమ్ నువ్వు లేదా మీరు, అప్నా కామ్ నీ పని లేదా మీ పని, కరో చేసుకో. కర్ణ అంటే చేయడం, కరో చేసుకో. ఇంతకుముందు సెంటెన్స్లో చూడండి మనకి కర్ అని వచ్చింది. కర్ అంటే చెయ్యు అని స్ట్రాంగ్గా చెప్పినట్టు అనమాట. ఇక్కడేమొచ్చింది కర్ ప్లస్ ఓ, కరో అంటున్నాం. కరో అంటే అర్థం ఏంటి? చెయ్యుము అని అర్థం వస్తుంది అనమాట. అంటే కొంత పొలైట్గా చెప్పిన అర్థం వస్తుంది. అర్థమైందా? తుమ్ అప్నా కామ్ కరో, నువ్వు లేదా మీరు మీ పని చూసుకోండి లేదా నువ్వు నీ పని చూసుకో అని చెప్పడం. యు డూ యువర్ వర్క్. ఇక్కడ ఇంగ్లీష్లో అయితే డిఫరెన్స్ ఏమి ఉండదు. అంటే మనకన్నా చిన్నవాళ్ళైనా మనతో సమానమైన వాళ్ళైనా కూడా మనం ఇలాగే చెప్తాం. మనకంటే పెద్దవాళ్ళు అయితే మాత్రం కొంత రెస్పెక్ట్ ఇస్తూ ప్లీజ్ కూడా యాడ్ చేస్తాం అనమాట. యు ప్లీజ్ డూ యువర్ వర్క్ అని చెప్తాం. సో ఈ ఇండియన్ లాంగ్వేజెస్, హిందీ కానీ తెలుగు కానీ ఇలాంటి ఇండియన్ లాంగ్వేజెస్కిను ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి, ఫారిన్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్ లాంగ్వేజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఓకే, ఇంగ్లీష్లో ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వడం కోసం స్పెషల్గా ఎటువంటి ప్రొనౌన్స్ లేవన్నమాట. ఎవరైనా కూడా మన ఎదురుగా ఉన్న వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ అయినా, పని మనిషి అయినా ఎవరినైనా కూడా యూ అనే పిలుస్తాం. అర్థమైందా మీకు? అది ఎవరైనా కూడా ఏ స్థాయిలో ఉన్నా మనకు అనవసరం, ఎవరినైనా కూడా మనం యూ అనే పిలుస్తాం. కానీ హిందీలో వచ్చేసరికి ఏంటంటే, హిందీలో కానీ తెలుగులో కానీ ఈ ఇండియన్ లాంగ్వేజ్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇండియన్స్ మర్యాదను ఎక్స్పెక్ట్ చేస్తారు ఎదుటి వాళ్ళ దగ్గర. సో అందుకోసం ఏంటంటే ఇక్కడ మనం మనకంటే చిన్నవాళ్ళకి తూ అని, మనతో సమానమైన స్థాయి వాళ్ళని తుమ్మని, అలాగే మనకంటే పెద్దవాళ్ళని ఆప్ అని సంబోధించడం ద్వారా వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత మర్యాద ఇచ్చిన వాళ్ళు అవుతాం అనమాట. అందుకోసం ఏంటంటే ఇంతకు ముందు సెంటెన్సెస్లో మనం తు అనేది యూజ్ చేస్తాం మనకంటే చిన్నవాళ్ళకి, ఇప్పుడు తుమ్ అనేది యూజ్ చేస్తున్నాం మనతో సమానమైన స్థాయి వాళ్ళకి. అలాగే ఇంతకుముందు కర్ర అన్నాం. కర్ర అంటే చెయ్యు, జల్దీ కర్ అంటే త్వరగా చెయ్యు, ఇలా చెప్పాం మనం. ఈ సెంటెన్స్లో ఏం చెప్తున్నాం మనం? కరో అంటున్నాం. కర్రో అంటే కర్ ప్లస్ ఓ, కరో అంటే చెయ్యుము అని కొంత మర్యాదగా చెప్పినట్టుగా అర్థం వస్తుందన్నమాట. మనం ప్రాపర్గా మాట్లాడగలుగుతాం అనమాట. లేకపోతే కొద్ది మర్యాద ఇవ్వకుండా మాట్లాడితే పెద్దవాళ్ళు ఫీల్ అవ్వచ్చు కదా. నువ్వు లేదా మీరు భోజనం చెయ్యండి, నువ్వు భోజనం చెయ్యు లేదా మీరు భోజనం చేయండి అని చెప్పేటప్పుడు తుమ్ నీవు లేదా మీరు, ఖానా భోజనము, ఖాలో తినుము లేదా తినండి. తుమ్ ఖానా ఖాలో అంటే నువ్వు భోజనం చెయ్యు అని అర్థం వస్తుంది. ఇదే తుమ్ ఖానా ఖాలోని మీరు భోజనం చేయండి లేదా తుమ్ సబ్ ఖానా ఖాలో మీరందరూ భోజనం చేయండి అనే అర్థంలో మనం తీసుకోవచ్చు. యు ఈట్ ఫుడ్, యు ఈట్ యువర్ ఫుడ్ లేదా యు ఈట్ ఫుడ్ ఇలా. నీవు లేదా మీరు నీళ్లు త్రాగండి. తుమ్ నువ్వు, పానీ నీళ్లు, పీలో త్రాగుము. ఇంతకుముందు పీలే అన్నాం, ఎప్పుడు తూ వచ్చినప్పుడు పీలే అన్నాం, ఇప్పుడేమంటున్నాం? పీలో అంటున్నాం. అర్థమైందా? అంటే నువ్వు నీళ్లు త్రాగు లేదా మీరు నీళ్లు త్రాగండి అనే అర్థంలో మనం తీసుకోవచ్చు. యూ డ్రింక్ ద వాటర్. ఇంగ్లీష్లో ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఓకే, రెండు ఒకేలా ఉన్నాయి. తూ అన్న తుమ్మన్నా కూడా. నువ్వు లేదా మీరు ఇటు రండి, నువ్వు ఇటురా మీరిటు రండి. తుమ్ ఇదర్ ఆవో. తుమ్ నీవు లేదా మీరు, ఇదర్ ఇటు, ఆవో రమ్ము లేదా రండి. ఎక్కువ మంది ఉన్నప్పుడు తుమ్ లోగ్ ఇదరావో లేదా తుమ్ సబ్ ఇదరావో ఇలా మనం చెప్పొచ్చు. తుమ్ సబ్ అంటే మీరందరూ, తుమ్ లోగ్ అంటే మీరు అని అర్థం. యు కమ్ హియర్ అంటే నువ్వు ఇటురా. నువ్వు లేదా మీరు అక్కడికి వెళ్ళండి. తుమ్ నువ్వు, వహా అక్కడికి, జావో వెళ్ళుము. తుమ్ లోగ్ మీరందరూ, వహా అక్కడికి, జావో వెళ్ళండి. ఓకే, యు గో దేర్. నువ్వు తలుపు మూసేయు లేదా మీరు తలుపు మూసేయండి లేదా ముయ్యండి అని చెప్పాలనుకున్నప్పుడు
తుమ్ నువ్వు, తలుపు దర్వాజా, బంద్ కరో, బంద్ కర్నా అంటే క్లోజ్ చేయడం, బంద్ కరో అంటే క్లోజ్ చేయు. తుమ్ నువ్వు, దర్వాజా తలుపు, బంద్ కరో క్లోజ్ చెయ్యు. ఓకే, యు క్లోజ్ ద డోర్. యు నీవు, క్లోజ్ ద డోర్ తలుపు మొయ్యు. నువ్వు లేదా మీరు కిటికీ తెరవండి. తుమ్ నువ్వు లేదా మీరు, కిటికీ కిటికీ, ఖోలో తెరవండి. యు ఓపెన్ ద విండో. యు ఓపెన్ ద విండో. నువ్వు లేదా మీరు లైట్ ఆర్పేయండి లేదా లైట్ ఆర్పు. నువ్వు లైట్ ఆర్పు, మీరు లైట్ ఆర్పేయండి. తుమ్ నువ్వు, లైట్ లైట్, బంద్ కరో ఆర్పేయు. ఓకే, తుమ్ లోగ్ లైట్ బంద్ కరో. తుమ్ లోగ్ లైట్ బంద్ కరో అంటే మీరందరూ లైట్ ఆర్పేయండి అనే అర్థంలో మనం చెప్తాం. ఓకే, యు టర్న్ ద లైట్ ఆఫ్ లేదా యు టర్న్ ఆఫ్ ద లైట్. మీరందరూ కూర్చోండి. తుమ్ సబ్, తుమ్ నీవు లేదా మీరు, సబ్ అందరూ, తుమ్ సబ్ మీరందరూ, బైట్ జావో, బైట్నా అంటే కూర్చోవడం, బైట్ జానా అంటే కూర్చుండిపోవడం. ఓకే, బైట్ జావో లేదా బైఠో అని కూడా చెప్పొచ్చు. బైట్ జావో అని చెప్పొచ్చు లేదా బైఠో అని చెప్పొచ్చు. తుమ్ సబ్ బైఠో అంటే మీరందరూ కూర్చోండి అని అర్థం. ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్. ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్. ఇప్పటి వరకు మనం మన సమాన స్థాయి వాళ్ళకి ఎలా చెప్పాలి, ఒక పని చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి, నువ్వు కూర్చో లేదా మీరందరూ కూర్చోండి, నువ్వు తలుపు వేయు, మీరందరూ తలుపు వేయండి, ఇలా ఎలా చెప్పాలి అనేది చూసాం మనం కదా. ఇప్పుడు మనకంటే పెద్దవారితో ఎలా పొలైట్గా మాట్లాడాలి అనేది నేర్చుకోబోతున్నాం. స్టార్ట్ చేద్దాం. తమరు నిశ్శబ్దంగా ఉండండి. తమరు నిశ్శబ్దంగా ఉండండి. ఆప్ అంటే తమరు, నిశ్శబ్దంగా చుప్. ఉండండి, ఉండండి తెలుగులో అండి అని యాడ్ చేస్తాం కదా, అలాగే హిందీలో వచ్చేసరికి ఇఏ యాడ్ చేస్తాం. ఓకే, రెహనా అంటే ఉండడం, రెహ ప్లస్ ఇఏ రహియే అవుతుంది. ఓకే, ఆప్ తమరు, చుప్ నిశ్శబ్దంగా, రహియే ఉండండి. ఆప్ చుప్ రహియే మీ తమరు నిశ్శబ్దంగా ఉండండి. యు ప్లీజ్ బీ క్వైట్. యు ప్లీజ్ బీ క్వైట్ అంటే తమరు దయచేసి నిశ్శబ్దంగా ఉండండి అనే అర్థంలో మనం చెప్తాం. తమరు తమ పని చేసుకోండి. తమరు తమ పని చేసుకోండి అని చెప్పాలనుకోండి. ఆప్ తమరు, అప్నా కామ్ తమ పని, కీజియే కర్ ప్లస్ ఇయే కీజియే అని చెప్తాం. ఓకే, అంటే చేసుకోండి అని చెప్పాలనుకున్నప్పుడు కీజియే. ఇంతకుముందు చూసారా, మనకంటే బాగా చిన్నవాళ్ళకి ఎటువంటి రెస్పెక్ట్ లేకుండా చెయ్యు అని చెప్పేటప్పుడు కర్ అన్నాం. ఓకే, అలాగే కొంత పొలైట్గా చెప్పాలనుకున్నప్పుడు కరో అన్నాం. ఇప్పుడు బాగా పొలైట్గా చాలా రెస్పెక్ట్ ఇస్తూ చెప్పాలనుకున్నప్పుడు కీజియే అంటున్నాం. కీజియే అంటే చెయ్యండి. కొన్ని ఏరియాస్లో కరియే అని కూడా చెప్తూ ఉంటారు. కీజియే అనేది స్టాండర్డ్ హిందీ అనమాట. ఓకే, ఏ ప్రాంతం వాళ్ళకైనా ఏ రాష్ట్రం వాళ్ళకైనా కూడా అర్థమయ్యే భాష ఏదైనా ఉందంటే అది కీజియే. కీజియే అంటే స్టాండర్డ్. ఓకే, హిందీ లాంగ్వేజ్. అలా కాకుండా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మనకి కరియే అనేది కూడా వినిపిస్తూ ఉంటుంది. ఆ కరియే అనేది కూడా చెప్పొచ్చు. ఓకే, కరియే లేదా కీజియే. కరియే లేదా కీజియే అంటే అర్థం ఏంటి, చెయ్యండి అని అర్థం. కామ్ కరియే లేదా కామ్ కీజియే అంటే పని చెయ్యండి, పని చెయ్యండి అని అర్థం. యు ప్లీజ్ డూ యువర్ వర్క్. యు ప్లీజ్ డూ యువర్ వర్క్. ఓకే, అక్కడ ప్లీజ్ యాడ్ చేస్తే ఇంకొద్దిగా మనం పొలైట్గా చెప్పినట్టుగా అర్థం వస్తుంది. మీరు దయచేసి మీ పని చేయండి అని అర్థం. తమరు భోజనం చేయండి. తమరు భోజనం చేసేయండి లేదా చేయండి. ఆప్ తమరు, ఖానా భోజనము, ఖా లీజియే తినండి. ఆప్ ఖానా ఖా లీజియే తమరు భోజనం చేయండి. ఆప్ తమరు, ఖానా భోజనము, ఖా లీజియే తినండి, తినేసేయండి అని అర్థం. ఓకే, యు ప్లీజ్ ఈట్ యువర్ ఫుడ్. యు ప్లీజ్ ఈట్ యువర్ ఫుడ్ లేదా యు ప్లీజ్ హ్యావ్ యువర్ ఫుడ్ ఇలా కూడా మనం చెప్తాం. ఓకే, తమరు నీళ్లు త్రాగండి. ఆప్ తమరు, పానీ నీళ్లు, పీజియే త్రాగండి. ఆప్ తమరు, పానీ నీళ్లు, పీజియే త్రాగండి. యు ప్లీజ్ డ్రింక్ ద వాటర్. యు ప్లీజ్ డ్రింక్ ద వాటర్. ఇలా తమరు ఇటు రండి. తమరు ఆప్ ఇటు, ఇదర్ రండి, ఆయియే. ఆప్ ఇదర్ ఆయియే తమరు ఇటు రండి. యు ప్లీజ్ కమ్ హియర్. యు ప్లీజ్ కమ్ హియర్. తమరు అక్కడికి వెళ్ళండి. తమరు ఆప్ అక్కడికి, వహా వెళ్ళండి, జాయియే జాయియే. ఆప్ వహా జాయియే తమరు అక్కడికి వెళ్ళండి. యు ప్లీజ్ గో దేర్. యు ప్లీజ్ గో దేర్ అంటే తమరు దయచేసి అక్కడికి వెళ్ళండి. తమరు తలుపు ముయ్యండి. తమరు తలుపు ముయ్యండి. ఆప్ తమరు, దర్వాజా తలుపు, బంద్ కీజియే బంద్ కర్నా మూయడం, బంద్ కీజియే మూయండి. ఆప్ దర్వాజా బంద్ కీజియే తమరు తలుపు మూయండి. యు ప్లీజ్ క్లోజ్ ద డోర్. యు ప్లీజ్ క్లోజ్ ద డోర్
తమరు కిటికీ తెరవండి. తమరు ఆప్ కిటికీ ఖిడికీ తెరవండి ఖోలియే ఆప్ కిటికీ ఖోలియే తమరు కిటికీ తెరవండి. యు ప్లీజ్ ఓపెన్ ద విండో. యు ప్లీజ్ ఓపెన్ ద విండో తమరు లైట్ ఆర్పేయండి. తమరు లైట్ ఆర్పేయండి. ఆప్ తమరు లైట్ లైట్ ఆర్పేయండి. బంద్ కీజియే బంద్ కీజియే ఆర్పేయండి. ఆప్ లైట్ బంద్ కీజియే తమరు లైట్ ఆర్పేయండి. యు ప్లీజ్ టర్న్ ద లైట్ ఆఫ్ లేదా యు ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్ తమరు కూర్చోండి. ఆప్ తమరు బైఠియే కూర్చోండి. ఆప్ బైఠియే తమరు కూర్చోండి లేదా బైట్ జాయియే తమరు కూర్చోండి కూర్చోండి ఇలా చెప్పొచ్చు. యు ప్లీజ్ సిట్ డౌన్. యు ప్లీజ్ సిట్ డౌన్